వాళ్ళు ఎట్టయినా చూడండి కానీ హాళల్లో చాలామంది నా ఫ్యాన్స్ ఉండరు. ఫ్యాన్స్ లేకపోతే ఎలా అప్పుడు జబర్దస్త్ హిట్ అవుతుంది, ఇప్పుడు డ్రామా జూనియర్స్ ఎలా హిట్ అవుతుంది. నేను ఏ షో చేసినా సూపర్ హిట్టే కదా, బతుకు జట్కా బండి చేసిన, డాన్స్ షో చేసిన. కాబట్టి లోపల ప్రేమ ఉంటుంది, పైకి నటిస్తారు తిడుతున్నట్టు. సో ఖచ్చితంగా మంచి ఆర్టిస్ట్గా నేను ఎన్నో సినిమాలు చేశాను, ఎన్నో సక్సెస్ఫుల్ షోస్ కూడా చేశాను. సో నాకు చేయాలనుకున్నప్పుడు, నాకు వచ్చిన స్టోరీలో మంచిది అన్నప్పుడు నేను చేస్తాను. అంతేగాని వీళ్ళు గతంలో నేను షూటింగ్స్ చేస్తా అంటే ఈమెకి సినిమాలు అయిపోయినాయి అందుకని టీవీకి వచ్చింది అన్నారు. సరే టీవీ మానేసి పాలిటిక్స్ వస్తే అక్కడ వేషాలు లేక పాలిటిక్స్కి వచ్చింది అన్నారు. పాలిటిక్స్ నుంచి మళ్ళీ వెళ్తే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి పని పాట లేదు, వాళ్ళు మాట్లాడేదానికి. అంటే అంత ఖాళీగా ఉన్నారు తెలుగుదేశం జనసేన వాళ్ళు. త్వరలో నన్ను తిట్టడానికి వాళ్ళు అదే పనిగా చూస్తున్నారు. తెలుగుదేశం నేతల కోరిక నెరవేర్చే అవకాశం ఏమైనా ఉంది? ఖచ్చితంగా నేను మంచి క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది, నేను చేస్తే అది సక్సెస్ అవుతుందంటే 100% చేస్తాను. ఎందుకంటే మేమందరం ఆర్టిస్టులుగా ఉండి వచ్చినాం. మినిస్టర్గా ఉన్నప్పుడు చేయకూడదని, ఎందుకంటే ఎమ్మెల్యేగా అంటే మాకు ఓన్లీ కాన్స్టిట్యున్సీ వరకే పని. యాజ్ ఏ మినిస్టర్ స్టేట్ వైడ్ తిరగాలి, మా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను షూటింగ్స్ అన్నీ మానేసా. ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కాబట్టి మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు, మంచి షోస్ వచ్చినప్పుడు ప్రజల కళ్ళకి ఆనందం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నదైతే దీపావళి.